ఈయన లోకేష్ అయితే మేము సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. ఏ కాలర్ అండి? రైట్ కాలరా లెఫ్ట్ కాలరా? అంటే కాలర్ పట్టుకొని నిలదీసి అడిగితే తప్ప మీరు సూపర్ 6 అమలు చేయరా? ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత కూల్గా సంపద సృష్టించాక ఆదాయం పెరిగాక అప్పుడు సూపర్ 6 ని అమలు చేస్తామని చావు కబురు చల్లగా చెప్తున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఎందుకు ఆ రోజు ఇదే మాట చెప్పలేదు? మేము వచ్చాక సంపద సృష్టించాక ఆదాయం పెరిగితేనే సూపర్ 6 అమలు చేస్తాం, లేకపోతే చేయలేమని ఆ రోజు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నా. ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే కదా అబద్ధం చెప్పారు. మళ్ళీ మీరు చూస్తే చాలా ఎటకారంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా వినుంటారు, పెద్ద గొంతేసుకొని చెవులో మైకు పెట్టుకొని తమ్ముళ్ళు బటన్ నొక్కుతాడంట జగన్మోహన్ రెడ్డి. బటన్ నొక్కడం పెద్ద విషయమా? మూలనున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని ఎటకారంగా మాట్లాడాడు. మరి మీకు కూడా 73 ఏళ్లు పూర్తయ్యాయి కదా, మూలనున్న ముసలమ్మ బటన్ నొక్కగా లేంది 73 ఏళ్ల ముసలోడివి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ అని ముసలోళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు. మీకు వినిపిస్తుందా? అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా బాబు గారి హామీలకి నాది గ్యారంటీ, బాబు గారు చెప్పే ప్రతిదీ అమలు చేసేది నాది వారంటీ, ఆయన చేయకపోతే నేను ప్రశ్నిస్తాను అని మాట్లాడారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం ఇవ్వాల్సిన తల్లికి వందనం, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, ఫ్రీ బస్సు, ఆడబిడ్డ నది ఎవరిస్తారు? మీరిస్తారా? చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారా? మరి ఇంతవరకు ఇవ్వలేదు కదా. మరి ఎందుకు మీరు ఈ కోట్లాది మంది ప్రజల తరఫున నిలబడి చంద్రబాబు నాయుడిని నిలదీయట్లేదు? ఏం అడ్డం వస్తుంది మీకు అని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఎంత దారుణంగా తయారయ్యారంటే, నేను నా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి మనం చెప్పింది ఏది చేయాల్సిన అవసరం లేదు అని ఎంత కేర్లెస్ గా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రవర్తిస్తున్నారో మనం అందరం కూడా గమనించాలి. ఎన్నికల ముందుకి ఎన్నికల తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అంటే, ఎన్నికల ముందేమో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, కానీ ఈరోజు బాబు షూరిటీ చీటింగ్ గ్యారంటీ. సైకిల్ కోటేస్తే ఫ్రీ బస్ మీ ఇంటి ముందుకే వచ్చేస్తుంది, గ్లాస్ కోటేస్తే ఏ క్లాస్ ఉద్యోగాలు మీకు వస్తాయి, పువ్వు కోటేస్తే పువ్వుల్లో ప్రతి మహిళకి 1500 మీ ఇంటికి వచ్చేస్తుంది, కూటమికి ఓటేస్తే ప్రతి బిడ్డకి స్కూల్కి వెళ్లే వాళ్ళకి 15,000 మీకు వచ్చేస్తాయని చెప్పారు. ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి లక్షలు వచ్చి పడేస్తాయని ఏ విధంగా వాళ్ళు బాండ్లు కూడా రాసి ఇవ్వటం మనం అందరం కూడా గమనించాం. కానీ ఈరోజు ఆ బాండ్లు నాలిక గోక్కోవటానికి కూడా పనిచేయట్లేదు. అసలు చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా, సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా ఈరోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించండి అయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పెట్టలేదా, మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆ మంత్రులకు కానీ ఆ ఇతండంగా మాట్లాడే వారికి నేను తెలియజేసేది ఒకటే, 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ రోజు ఆ బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంపూర్ణంగా చెల్లించడమే కాకుండా తాను అధికారంలో వచ్చిన తర్వాత ఉన్న వాటిని కూడా ఎలా చెల్లించుకుంటూ వస్తున్నారో మనం చూసాం. సో ఎప్పుడూ కూడా ఒక ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వంలో బకాయిలు ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఆ అధికారంలోకి వచ్చిన పార్టీకి ఉంటుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చేతులు దులుపుకొని
పేద విద్యార్థుల చదువుని దూరం చేసి మళ్ళీ ఇతండంగా విచిత్రంగా మాట్లాడటం ఎంతవరకు